భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అత్యధిక శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు. దేశ సౌభాగ్యం గ్రామాలపైనే ఆధారపడి ఉంది. అందుకే దేశానికి స్వతంత్రం లభించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. స్థానిక పరిపాలన ద్వారా గ్రామాలు పరిపుష్టం కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి ఫలాలు పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు కూడా సమానంగా అందేలా అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రామాలకు తగినన్ని నిధులు సమకూర్చడంతో పాటు వివిధ రంగాల్లో పోటీతత్వంతో అభివృద్ధి సాధించేలా పురస్కారాలు అందజేస్తోంది. దేశాభివృద్ధి క్రమంలో గ్రామాలు తమ వంతు భాగస్వామ్యం పోషించేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ పురస్కారాలను ప్రకటించింది. అట్టడుగు స్థాయిలో అన్ని వర్గాల వారికి అందే విధంగా దీర్ఘకాలం పాటు నిలిచి ఉండే అభివృద్ధి ప్రక్రియకు ఊతమిచ్చే దిశగా పంచాయతీరాజ్ సంస్థలు చేస్తున్న మార్గదర్శక కృషిని, ప్రతిభను గుర్తించడమే కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు అందించడంలోని ముఖ్యోద్దేశం. ఈ చర్యల ద్వారా భారతదేశ సుస్థిరాభివృద్ధికి గ్రామాలు పటిష్టమైన పునాదులు వేసే అవకాశం కలిగింది. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆయా ప్రాంతాలు ఇతోధిక అభివృద్ధి సాధించేలా అనేక అంశాలు ఇమిడి ఉండడం గొప్ప విషయం. క్షేత్రస్థాయిలో పరిపాలన గుర్తించడం, సామాజిక సమ్మిళిత, పరిసరాల సమతూకం వంటి అంశాల్లో ప్రతిభ చూపిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను అనేక పేర్లతో అందజేస్తోంది. వీటిలో దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాన్ని 9 అంశాల్లో సుస్థిరాభివృద్ధి సాధించినందుకు 3 గ్రామ పంచాయతీలకు అందజేస్తోంది. ఇంకా నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం, గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష పంచాయతీ పురస్కారం, కార్బన్ న్యూట్రల్ విశేష పంచాయతీ పురస్కారం, పంచాయతీ క్షంత నిర్మాణ పురస్కారం వంటివి ఉన్నాయి. పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, శిశు సంక్షేమం, నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, పాలన, మహిళా సాధికారత వంటి అంశాల్లో పంచాయతీలు చేస్తున్న అవిరళ కృషిని గుర్తించి ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు అందజేస్తోంది. కాగా దేశవ్యాప్తంగా 2024 సంవత్సరానికి సంబంధించి 45 గ్రామ పంచాయతీలు ఈ పురస్కారాలు సాధించడం విశేషం. వీటిలో 4 గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం ప్రశంసనీయం. ఢిల్లీలో ఈ నెల 11వ తేదీన జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఈ గ్రామ పంచాయతీ పురస్కారాలను అందజేశారు. గర్భిణీలు సురక్షితంగా ప్రసవించడానికి అవసరమైన వైద్య సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం గ్రామం, 100% తాగునీటి కుళాయి సౌకర్యం కల్పించినందుకు అనకాపల్లి జిల్లా న్యాయంపూడి గ్రామం, ఇళ్ల నుంచి 100% వ్యర్థాలను సేకరించి ఏటా దాని నుంచి 72 టన్నుల ఎరువు తయారు చేసినందుకు అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామం పురస్కారాలను గెలుచుకోగా, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కళాకారులు 900 మందికి పెన్షన్లు అందజేస్తూ సామాజిక రక్షణ కల్పించడంలో కృషి చేసినందుకు కృష్ణా జిల్లా ముప్పాళ్ల గ్రామం పురస్కారం సాధించింది. దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు సాధించిన 45 పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు మాత్రమే 4 పురస్కారాలు సాధించడం విశేషం. ఆ తర్వాత 3 పురస్కారాలను బీహార్ రాష్ట్రం సాధించింది. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలు 2 చొప్పున పురస్కారాలు కైవసం చేసుకున్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రం 1 పంచాయతీ పురస్కారం సాధించింది. ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తూ దేశాభివృద్ధికి గ్రామాలు మరింత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. మన దేశ జనాభాలో 64% మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని, అందువల్ల భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి గ్రామాలు, గ్రామీణుల సాధికారత సాధించడం ముఖ్యమని సూచించారు. పంచాయతీలు సాధికారత సాధించడం కోసం గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని, ఈ దిశగా ఖచ్చితమైన ఫలితాలు సాధించడం సంతోషదాయకమని అన్నారు. స్వావలంబన, సమర్థత గల స్థానిక సంస్థల ద్వారా మాత్రమే అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది వేయగలమని రాష్ట్రపతి పేర్కొన్నారు. జాతీయ పంచాయతీ పురస్కార గ్రహీతలకు ఆమె అభినందనలు తెలియజేస్తూ ఈ పురస్కారాలు ఆయా గ్రామాల అంకిత భావానికి, చిత్తశుద్ధితో చేసిన కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ కృషి ఇతర గ్రామ పంచాయతీలకు స్ఫూర్తిగా నిలుస్తోందని రాష్ట్రపతి అన్నారు. రాష్ట్రపతి పిలుపునిచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు మరింత స్ఫూర్తితో తమ తమ ప్రాంతాలను గణనీయంగా అభివృద్ధి చేసి పటిష్ట భారతావనికి పునాదులు వేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించుకున్న వికసిత్ భారత్ సాధించడానికి మరిన్ని అడుగులు ముమ్మరంగా పడాలి. అప్పుడే భారతదేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.